వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వానల్లోనే భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఇప్పటివరకు 87 లక్షల మంది కొవ్వూరులో పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గోదావరి నీరు రంగు మారింది. దీంతో నదిలో బ్యాక్టీరియా పెరిగింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. గోదావరి పుష్కరాలకు 9వ రోజు వర్షంలోనూ భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కొవ్వూరు సరస్వతి ఘాట్ వద్ద ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున వర్షంలోనూ కూడా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 8 రోజులుగా చూసుకుంటే కనుక శనివారం, ఆదివారం, సోమవారం భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పటివరకు సుమారుగా 85 లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానం ఆచరించారని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున అంటే ఆదివారం, సోమవారం కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. సుమారుగా 20 లక్షల పైగా రికార్డు స్థాయిలో తరలి వచ్చిన పరిస్థితి శనివారం నాడు కనిపించింది. ఆ తర్వాత ఆదివారం, సోమవారం అదే విధమైన పరిస్థితి కనిపించింది. మంగళవారం మాత్రం భక్తుల రద్దీ భారీగా తగ్గింది. గత 5 రోజుల్లో చూసుకున్నట్టయితే కనుక నిన్న మంగళవారం భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చినప్పటికీ కూడా అంత ముందు రోజులతో పోల్చుకుంటే బాగా రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజు పుష్కర స్నానం సుమారుగా 8 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ ఈ సరస్వతి ఘాట్ వద్ద భారీ ఎత్తున ఇప్పటికీ వర్షంలోనూ కూడా పుష్కర స్నానం ఆచరిస్తున్నారు భక్తులు. మరోవైపున ఇక్కడ నీటిని చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ 1 అడుగు నీటి మట్టం పెరిగింది. గోదావరిలో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో ఇక్కడ నీటి మట్టం అయితే 1 అడుగు నుంచి 1.5 మేర నీటి మట్టం పెరిగింది. అదేవిధంగా ప్రస్తుతం గత 9 రోజులుగా పుష్కర భక్తులు ఇక్కడ యాత్రికులు భారీ స్థాయిలో తరలి వచ్చి స్నానం ఆచరిస్తుందో మొత్తం రంగంతా మారిపోయింది. ఇప్పుడు దాదాపుగా మొదటి రోజుతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎరుపు రంగులోకి దాదాపుగా మారిపోయింది. మరోవైపున బ్యాక్టీరియా శాతం కూడా భారీ ఎత్తున పెరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపున ఈ రంగు మారిపోవడం, బురదమయంగా మారడంతో కొంత భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెరిగిన నీటి మట్టానికి అనుగుణంగా అధికారులు జాగ్రత్తలు చెప్తున్నారు. మరోవైపున ఇక్కడ గజ ఈతగాలను కూడా సిద్ధంగా ఉంచారు. అందరు గజ ఈతగాళ్ళు కూడా ఒక్కొక్క పడవ మీద ఒక్కొక్కరు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం స్నాన ఘట్టాలకు సంబంధించిన ఘాట్లన్నీ కూడా బురదగా మారిపోవడంతో ఇక్కడ అగ్నిమాపకు సంబంధించిన సకటాల నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ నీటి ద్వారా పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం స్నాన ఘట్టాలన్నింటినీ కూడా ఇక్కడ బురదమయంగా మారిపోవడంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా గత 8 రోజులతో పోల్చితే కనుక మంగళవారం నిన్న భారీ స్థాయిలో జనం రద్దీ అయితే తగ్గింది. మరోవైపున ఇంకా లాస్ట్ చివరి 4 రోజులే కావడంతో భక్తులు రద్దీ నెమ్మదిగా పెరుగుతుంది. ఈరోజు కూడా భక్తులు అదే స్థాయిలో రావడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సమేతంగా స్నానమాచరించడం జరిగింది. మరోవైపున ముఖ్యమైన వీఐపీలందరూ కూడా ఇప్పటికే దాదాపుగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈరోజు కేబినెట్ సమావేశం ఉండడంతో రాజమండ్రి వైపు వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరిగింది. రాజమండ్రి వచ్చే వాహనాలన్నీ కూడా 4వ వంతెన మీదుగా ఇక్కడికి తరలిస్తున్నారు. మరోవైపున రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీద ఎక్కడ కూడా వాహనాలని అనుమతించట్ల పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొత్తం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఉంది. ముఖ్యమంత్రితో పాటు దాదాపుగా 20 పైగా మంత్రులు, 30కి పైగా సీనియర్ ఐఏఎస్లు అందరూ కూడా రాజమండ్రిలో మకం వేయనుండడంతో అందరూ కూడా అంటే ట్రాఫిక్ రద్దీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొంత గట్టిగానే విధించడం జరిగింది. ఈ ట్రాఫిక్ ఆంక్షలతోటి కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కొవ్వూరు పట్టణం లోపల ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం బయట నుంచే ట్రాఫిక్ మళ్లింపులు చేయడం జరుగుతుంది. మరోవైపున పుష్కర నగర్ వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. మరోవైపున ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా కొవ్వూరు ప్రాంతంలో ఉంచడం జరిగింది. మొత్తంగా 9వ రోజు ఈ వర్షంలోనే భక్తులు పుష్కర స్నానం ఆచరిస్తూ ఇక్కడ భారీ ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కొవ్వూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా.